ప్రతి చుక్క వరద మూసీకి చేరాలి. చెరువులు నాలాల్ని మూసీకి అనుసంధానించాలి. రాజధాని వరకు మూసీ పునరుజ్జీవనమే పరిష్కారం. అప్పుడే నగరంలో కాలనీలన్నీ సురక్షితం. రా రేవంత్ అన్న, నీ ప్రోటోకాల్ బండ్లు వేసుకొని రా, నువ్వు బ్లాక్ కలర్ స్కార్పియోలు వేసుకొని నేను చూపిస్తా. ఆ శ్రీనగర్ కాలనీ, మన అమీర్పేట, అవన్నీ పొడవల్లక్కనే కార్లన్నీ హ్యాండ్ బ్రేక్ వేసి పెట్టిన కార్లు కూడా కొట్టుకుపోయినాయి. ఎవడి మీద కేసు పెట్టాలి? ఏ ప్రభుత్వం మీద కేసు పెట్టాలి? ఏ ప్రభుత్వం మీద కంపన్సేషన్ అడగాలి? కార్లు డ్యామేజ్ అయినాయి అని ఎట్లా పోతున్నాయి తెలుసా? ఇట్లా పోతున్నాయి. దానికి కారణం నేనా అని అంటవేమో. ఇప్పుడు ఏమన్నావు రేవంత్ అన్నాను అన్న, ఏమన్నావు రేవంత్ అన్నాను? ప్రతి చుక్క వరద మూసికి చేరాలనా? ఆదిత్య కన్స్ట్రక్షన్స్ వాడు మూసీ నదిలా బిల్డింగ్ కడుతుంటే ఏడ చేరుతాయి రేవంత్ అన్న? హైడ్రా రంగనాథ్ గారిని అక్కడ బొమ్మంటే పోతలేడు. ఆదిత్య కన్స్ట్రక్షన్స్ వాడికి నువ్వు వాడిని డబ్బులు ఇచ్చిండట, అక్కడేమో ఎవడేం మాట్లాడాడు అంటున్నాడు. ఇప్పుడు రేవంత్ అన్న ఒక్కసారి నీ ఎస్కాట్లు వేసుకొని కుయ్యి అని నీ ఇంటెలిజెన్స్ వాళ్ళని పట్టుకో. శివధర్ రెడ్డి గారు చెప్తలేరా? పొద్దున్న లేస్తే నేను మాట్లాడుతున్నా. మళ్ళీ మూసీ నదిలో నీళ్ళు ఒక్క చుక్క చేరాలి. ఎక్కడ చేరుతాయి? ఆదిత్య కన్స్ట్రక్షన్స్ వాడు ఫ్లాట్లు కొనుక్కుంటాడు కదా, కట్టుకున్నాక వాళ్ళ ఇళ్ళల్లో పోయి కూసుంటాయి. మళ్ళీ ఇదే రంగనాథ్ గారు బోట్లు వేసుకొని తిరుగుతాడు ఇట్లా లాహిరిలో అనుకుంటా. మళ్ళా మెసేజ్ వస్తుంది హైడ్రా రెస్క్యూ టీమ్ అని. కింద నార్సింగ్ దిగుతుంటే రైట్ సైడ్లో పోలీస్ స్టేషన్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో మూసీ నది ఉంటుంది. మూసీ నదిని కబ్జా పెట్టి కడుతున్నాడండి 32 అంతస్తుల ఆదిత్య కన్స్ట్రక్షన్స్ వాడు. దమ్ముంటే పోరేవంతన్నా మూసీ ప్రక్షాళన చేయి, ఆదిత్యాన్ని బుల్డోజ్ చేయి. కానీ శాత కాదు. మళ్ళీ ఏం మాట్లాడతాడు రేవంత్ అన్న? మరేవంత్ అన్న ప్రతి చుక్క వరద మూసీకి చేరాలట. ఎట్లా చేరుతుంది? ప్రతి చుక్క వరద ఆ నార్సింగ్లో ఉన్నటువంటి ఆ మూసీ నదిలో కట్టేటువంటి ఆదిత్య కన్స్ట్రక్షన్స్ వాడి దగ్గరికి చేరుతుంది. నేను చేసిన స్టోరీ పోయి చేసిన, మళ్ళీ పోయి చేయమంటే చేస్తా. కానీ ఏం లాభం? మీరు పోతలేరు కదా. డైలాగులకు, ఆంధ్రజ్యోతి పేపర్ల పత్రికల రాతలకు పనికిరావు నీ డైలాగులు. అక్కడ ఫీల్డ్ మీదకి పోయి అట్లీస్ట్ నీ గురువుని చూసాను నేర్చుకో. ఫీల్డ్ మీదకి పోయినా పని చేస్తున్నాడు. ఓ రేవంత్ అన్న, చైర్మన్ నువ్వే కదా, హైడ్రాని కనిపెట్టినటువంటి సైంటిస్ట్ నువ్వే కదా రేవంత్ అన్న. మూసీ నదిలా ఆదిత్య కన్స్ట్రక్షన్స్ వాడు ఎన్ని కళ్ళద్దాలు పెట్టుకొని చూసినా, లేజర్ ట్రీట్మెంట్లు పెట్టుకొని చూసినా కనబడుతుంది. మూసీ నదిలా ఆదిత్య కన్స్ట్రక్షన్స్ వాడు కడుతుండా లేదా? 32 అంతస్తులు, 1 కాదు 2 కాదు రేవంత్ అన్న. మళ్ళీ మూసీ నీరు పోయి ఏడ జరుగుతుంది రేవంత్ అన్న? నాకు అర్థంగా కడుగుతా. మూసీ నదిలా అంత పెద్ద కన్స్ట్రక్షన్ కడుతుంటే ఆదిత్యవుడు ఎట్లా చేరుతుంది? మళ్ళీ అద్దాలు పెట్టుకొని మాట్లాడతావు రేవంత్ అన్న. అక్కడ పోయి చూడొచ్చు కదా. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాం మేము? నేను ఏమైనా అబద్ధం చెప్తున్నానా? నా భగవంతుడు నాకు పెద్ద కళ్ళు ఇచ్చిండు, పెద్ద కనబడతాయి. ఇప్పుడు ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. అక్కడ పోయి నేను స్టోరీ కూడా చేసిన. ఓఆర్ఆర్ దిగుతుంటే నార్సింగ్ లెఫ్ట్ సైడ్లో మూసీ నది ఉంది. ఆ మూసీ నదిలో ఆదిత్య కన్స్ట్రక్షన్స్ వాడు కడుతున్నాడు. రాజేంద్రనగర్ నియోజకవర్గం ఆయనే మాట్లాడు. పోయి ప్రతిపక్ష నేత కార్తిక్ రెడ్డి అన్న ప్రశ్నిస్తాడేమో. ఇప్పుడు ఈ మధ్య రాజేంద్రనగర్లో కనబడుతుండు, నెక్స్ట్ ఎమ్మెల్యే టికెట్ ఆయన అంటుండు. ప్రశ్నించకుండా ఎమ్మెల్యే ఏం గెలుస్తాడు ఇక కార్తిక్ రెడ్డి? ప్రతిపక్ష నాయకుడు కార్తిక్ రెడ్డి లాంటి వాళ్ళు ఆడ పోవాలి. పోయి ఇగో రేవంత్ రెడ్డి ఏంది ఇది మూసీ నదిలా ఇదేంది లొల్లేంది, ఈ కడుతుండే ఆదిత్య కన్స్ట్రక్షన్స్ వాడు ఎట్లా ఒక ప్రతిపక్ష నాయకుడుగా మరి కార్తిక్ రెడ్డి క్వశ్చన్ చేయకుండా ఎమ్మెల్యేగా ఎట్లా గెలుస్తాడట? ఇక లేకపోతే పాత షూటరికాలు ఏమైనా గుర్తొస్తున్నాయా? మాది తినాలే, మీది తినాలే, నేను రెడ్డినే, నువ్వు రెడ్డివే, పాత దోస్తానా? అందరు జాంజిగిరిలే కదా, మీరు జాంజిగిరిలే కదా రేవంత్ అన్న. మరి బీజేపీ వాళ్ళు అడుగుతుర్రా? అబ్బో వాళ్ళు అసలే అడగట్లే. మరి ఎట్లా చేరుతుంది చుక్క నీరు? ఆదిత్య లాంటి వాళ్ళు ఇంకా చాలా ఉన్నాయి. మూసీ నదిలో పోయి ఎట్లా చేరుతుంది రేవంత్ అన్న చుక్క నీరు ఆదిత్య వాడు కడుతుంటే? దయచేసి దీనికి సమాధానం చెప్పవా ప్లీజ్? ఏమనుకోద్దు రేవంత్ అన్న. నల్గొండ, పాలమూరు జిల్లాల్లో భారీ వర్షం, చౌటుప్పల్లో ప్రవాహంలో చిక్కుకున్న కారు, వాహనంలో 7. తాడు సాయంతో అందరినీ బయటకు తీసిన స్థానికులు.